నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన, కొంచెం ఆశ్చర్యకరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. ప్రపంచమంతా కీర్తించే ఒక బాస్కెట్బాల్ లెజెండ్కి, అలాగే అత్యున్నత స్థాయి ఫైనాన్షియల్ ట్రేడర్స్కి మధ్య ఉన్న ఒక అనూహ్యమైన కనెక్షన్ గురించి ఇక్కడ చూడబోతున్నాం. ఇదొక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఒకవైపు మైకేల్ జోర్డన్ లాంటి స్పోర్ట్స్ ఐకాన్, ఇంకోవైపు చూస్తే కోట్లాది రూపాయల మార్కెట్లను శాసించే మాస్టర్ ట్రేడర్స్. అసలు ఈ రెండు రంగాలకెక్కడైనా పొంతనుందా అని మనకు అనిపించవచ్చుగదా. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పూర్తిగా భిన్నమైన ప్రపంచాలకు చెందిన వీళ్ళిద్దరూ అత్యున్నత శిఖరాలను చేరుకోవడానికి ఉపయోగించిన పద్ధతుల మధ్య వ్యత్యాసాల కంటే పోలికలే చాలా ఎక్కువగా ఉంటాయి. మరి వారినే ఆ అగ్రస్థానంలో నిలబెట్టిన ఆ 3 రహస్యాలు ఏమిటి? అసలు వాళ్ల మైండ్ సెట్ ఎలా పనిచేస్తుంది? ఎగ్జాక్ట్గా ఈ ప్రశ్న చుట్టూనే మన ఈనాటి విశ్లేషణ సాగబోతోంది. ఆ 3 ముఖ్యమైన మూలస్తంభాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి రహస్యంలోకి వెళ్ళిపోదాం. అదే స్పష్టమైన ఊహ లేదా వివిడ్ విజువలైజేషన్. అగ్రశ్రేణిలో ఉండే ఈ పర్ఫార్మర్స్ తమ సక్సెస్ని వాస్తవంగా జరగకముందే తమ మనసులో ఒక స్పష్టమైన చిత్రంగా ఎలా మలుచుకుంటారో తెలుసా? ఇందులో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఆ గెలుపును చూడటం. సెకండ్, ఆ విజయనాదాన్ని వినటం. థర్డ్, ఆ గెలుపును తమ నరనరాల్లో అనుభూతి చెందడం. అది మైకేల్ జార్డన్ అయినా సరే, లేదా వాల్ స్ట్రీట్లోని టాప్ ట్రేడర్ అయినా సరే, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ముందు ఆ విజయాన్ని తమ మైండ్లో ఒక మూవీలాగా చూస్తారు. ఆ ఎక్సైట్మెంట్ని పూర్తిగా ఫీలవుతారు. అయితే ఇక్కడ మనకు సహజంగానే ఒక పెద్ద డౌట్ రావచ్చు. ఎప్పుడూ గెలుపు గురించే ఆలోచిస్తూ ఉంటే మరి ప్రాక్టికల్గా కంట్రోల్ ఎలా ఉంటుంది? ఉదాహరణకు, ట్రేడింగ్లో ఒక లిమిట్ లేదా స్టాప్ లాస్ను దాటిపోకుండా ఎలా బ్యాలెన్స్ చేయగలరు? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ కదా. ఈ ప్రశ్నే మనల్ని నేరుగా రెండవ రహస్యం వైపు తీసుకెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఆ రెండవ రహస్యమేంతో చూద్దాం. అదే సంతోషకరమైన క్రమశిక్షణ లేదా జాయ్ఫుల్ డిసిప్లిన్. సాధారణ వ్యక్తుల ఆలోచనా విధానానికి, ఈ మాస్టర్స్ థింకింగ్ ప్రాసెస్కి ఎంత తేడా ఉంటుందో ఈ పాయింట్ ప్రూవ్ చేస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మైకేల్ జార్డన్ ఒక ఫైనల్ మ్యాచ్లో ఎంత కష్టపడేవాడో ప్రాక్టీస్ సెషన్లో కూడా ఎగ్జాక్ట్గా అంతే కష్టపడవాడట. సామాన్యంగా ఆటగాళ్లు ప్రాక్టీస్ అనగానే కొంచెం విసుక్కుంటారు కదా. కాని ఆ రొటీన్ పనులే జార్డన్కు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చేవి. ఆ కఠినమైన సాధన అతన్ని మానసికంగా మరింత బలంగా, ఎంతో ఉత్సాహంగా తయారుచేసేది. అసలు దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే, ప్రాక్టీస్ వల్ల కలిగే నొప్పికి, గెలుపు వల్ల కలిగే ఆనందానికి మధ్య ఉన్న డైరెక్ట్ కనెక్షన్ని వాళ్లు పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నారు. కష్టపడి ప్రిపేర్ అవ్వడాన్ని వారు ఒక శిక్షలాగా ఫీల్ అవ్వరు. ఆ కష్టాన్ని విజయంలో దొరికే సంతోషంతో ముడిపెడతారు. అంటే ఒకసారి ఆ క్రమశిక్షణలోని మజా తెలిస్తే ప్రతి ఒక్కరూ దాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ప్రిపరేషనే వాళ్లకు పెద్ద సెలబ్రేషన్. ఇక మనం మూడవ, అలాగే అత్యంత కీలకమైన రహస్యంలోకి అడుగుపెడుతున్నాం. అదే ఇమోషనల్ మాస్టరీ, అంటే భావోద్వేగాలపై పూర్తిస్థాయి పట్టు సాధించడం. పరిస్థితులు చేయి దాటిపోతున్నప్పుడు, రిస్క్ పీక్స్కి చేరినప్పుడు స్థిరంగా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ మనం క్లించ్ టైం అనే ఒక క్రూషియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకోవాలి. క్లించ్ టైం అంటే చుట్టుపక్కల అందరూ ఒత్తిడికి తలొగ్గి భయంతో చేతులెత్తేస్తున్న సమయంలో మనం మాత్రం అద్భుతమైన ప్రతిభ కనబర్చాల్సిన విపరీతమైన ఒత్తిడి పరిస్థితి. యావరేజ్ పర్సన్స్ అంతా ఈ ప్రెషర్ తట్టుకోలేక కుప్పకూలిపోతే, మాస్టర్స్ మాత్రం ఆ క్షణాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని మరింత స్ట్రాంగ్గా ఎదుగుతారు. నా చుట్టూ జరిగే విషయాలు నెమ్మదించేవి. నిజంగా ఈ వాక్యం వెనుకున్న డెప్త్ని ఒక్కసారి ప్రశాంతంగా ఊహించుకోండి. పరిస్థితులు ఎంత క్లిష్టంగా మారుతుంటే మైకేల్ జోర్డన్ అంత ప్రశాంతంగా మారిపోయేవాడు. ఆ హై వోల్టేజ్ టెన్షన్లో కూడా తర్వాత మూవేంటి అనేది అతని కళ్ల ముందు ఒక స్లో మోషన్ సీన్లా చాలా స్పష్టంగా కనిపించేది. అద్భుతం కదా. సో ఇప్పుడు ఈ స్పోర్ట్స్ సైకాలజీని మన ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునే ట్రేడింగ్ డెస్క్ దగ్గరకు కనెక్ట్ చేద్దాం. దీనినే భావోద్వేగాలు లేని స్పందన అని అంటారు. ఒక ట్రేడ్ అనుకోకుండా రివర్స్ అవ్వడం మొదలైతే, పరిస్థితి దిగజారుతుంటే ఏం జరుగుతోంది? అసలైన మాస్టర్స్ ఆటోమేటిక్గా ఒక స్థిరమైన, సాలిడ్ స్టేట్కి షిఫ్ట్ అయిపోతారు. ఆ టైంలో వారు అద్భుతమైన ప్రశాంతతతో, నిశ్శబ్దంగా, 100% ఏకాగ్రతతో ఉంటారు. అక్కడ పానిక్ బటన్ ప్రెస్ చేయడానికో, టెన్షన్ పడడానికో ఏమాత్రం స్కోప్ ఉండదు.
ఎప్పుడైతే మైండ్ అలా ఫోకస్డ్గా ఉంటుందో అప్పుడు ఆ ట్రేడర్కి ఎగ్జాక్ట్గా ఏం కావాలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆలోచనల్లో ఎక్కడా గందరగోళం ఉండదు. భయంతో కాకుండా ఎంతో తెలివిగా, విజ్ఞతతో ఆ సిచ్యువేషన్కి కరెక్ట్గా రెస్పాండ్ అవ్వగలుగుతారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేస్తుంది. సో దీనికంతటికీ బాటం లైన్ ఏంటంటే, అసలైన మాస్టరీ అంటే మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలను 100% పక్కన పెట్టేసి ఆపరేట్ చేయడం. ఎప్పుడైతే ఈ ఆవేశం, భయం, అత్యాశ లాంటి ఇమోషన్స్ పిక్చర్లోంచి బయటికి వెళ్ళిపోతాయో అప్పుడే మన బెస్ట్ వర్షన్ బయటకొస్తుంది. ఇది అక్షరాల నిజం. ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ మీ నిర్ణయాల నుండి, మీ చర్యల నుండి ఈ ఇమోషన్స్ అనేవి పూర్తిగా తొలగించేస్తే ఇక మిమ్మల్ని ఆపగలిగే పరిమితులసలు ఉంటాయా? ఇమోషన్స్ లేని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్, పర్ఫెక్ట్ డిసిప్లిన్తో ముందుకు వెళ్తే అప్పుడు మీ ముందుండే ఆ అనంతమైన అవకాశాల గురించి ఒక్కసారి ఊహించుకోండి. ఖచ్చితంగా ఈ ఆలోచన మన దృక్కోణాన్నే మార్చేస్తుంది. ఈనాటి మన విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.